హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుందని దానిపైన ఇలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇవాళ మన వీడియో అయితే వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను. చాలా రీజనబుల్లో వచ్చే డిజైన్స్ అనమాట. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఇక ఫస్ట్ మీకు ఈ కాంబినేషన్ శారీ చూపిస్తాను. ఇక్కడ ఇది ఏంటంటే ఈ మధ్య బాగా వేస్తున్నాను. ఈ కాంబినేషన్ అనేది మనకు బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో శారీస్ అయితే ఇలా వచ్చేస్తున్నాయి. ఓకేనా? ఇవి ఏంటంటే మాకు రీజనబుల్ ప్రైజెస్లో కావాలి. కొంచెం తక్కువ అంటే రీజనబుల్ ప్రైస్ అంటేనే కొంచెం తక్కువ అన్నట్టు కదా, ఆ ప్రైస్లో కావాలి మాకు. కాబట్టి శారీ క్లాత్ మీదే వేసేయండి, మాకు ఇంకా ఎక్స్ట్రా వేరే క్లాత్ అయితే వద్దని చెప్పేసి అన్నారనమాట. కాబట్టి శారీ క్లాత్ మీదే వర్క్ చేశాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ చూపిస్తాను, ఎందుకంటే హ్యాండ్స్ అయితే బాగుందండి, చాలా బాగుంది. అంటే నెక్ బాగాలేదని కాదు, నెక్ కూడా బాగుంది. చూడండి, హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి. ఇది మనకు ఈ డిజైన్ ఇంతకుముందు కూడా వేసాను, అది కూడా పింక్ పైన బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటే వేసి ఇచ్చాను డిజైన్. ఈ డిజైన్ ఎందుకో మరి ఇదే కాంబినేషన్ తోటి అయితే నడుస్తుంది వర్క్ అయితే. ఓకేనా? టోటల్గా ఈ డిజైన్ అయితే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ డిజైన్లో ఫిల్లింగ్స్ ఉంటాయి కదా, అంటే మీకు ఫిల్లింగ్ అంటే ఏంటి చూపిస్తాను. ఈ ఫ్లవర్లో ఫిల్లింగ్ ఉంది కదా, ఈ ఫిల్లింగ్ అనేది ఇక్కడ ఫిల్లింగ్ అనేది చెక్స్ లాగా వచ్చేసి అవుట్లైన్ అనేది కొంచెం థిక్గా వచ్చింది. అలాగే ఇక్కడ మ్యాంగో దగ్గర ఈ ఫిల్లింగ్ ఉంది కదా, ఇది మొత్తం నిండుగా వచ్చేస్తుంది అన్నమాట. రెండు రకాల ఫిల్లింగ్స్ అనేటివి వచ్చాయి. డిజైన్ మొత్తం బాగుంది, ఫినిషింగ్ నీట్గా ఉంది. నెక్ అయితే ఇలా సింపుల్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వన్ సైడ్ డిజైన్ వస్తుంది అనమాట. వన్ సైడ్ డిజైన్ వచ్చినప్పుడు నేను బూటీస్ అలాంటివి అయితే ఏమీ వేయను, ఎందుకంటే బాగుండదు. ఒకవేళ మేబీ కస్టమర్ ఒకవేళ అడిగారనుకోండి వేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా సింపుల్గా వచ్చేసింది. ఓకేనా? టోటల్గా మనకు ఈ డిజైన్ అనేది ఈ శారీకి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి మనకు శారీ చూడండి, శారీ మొత్తం ఇలా స్కై బ్లూ మళ్ళీ గోల్డ్ అండ్ ఇక్కడ బార్డర్లో ఏంటంటే కొంచెం ఇది చాక్లెట్ కలర్ లాగా కనిపిస్తుంది. అలాగే మెరూన్ కలర్ కూడా కనిపిస్తుంది, ఎందుకంటే లైటింగ్ షేడ్ని బట్టి కూడా కొంచెం అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? ఈ శారీకి అయితే మనం కొత్తగా డిజైన్ అయితే వేసామండి. ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను, నేను ఇప్పటివరకు అయితే వేయలేదు ఈ డిజైన్ అయితే. కానీ ఫినిషింగ్ బాగుంది. మనకి ఏంటంటే కొత్త డిజైన్స్ వేసేటప్పుడు కొంచెం అన్నా సరే ఎలా ఉంటుంది అనేది అయితే కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. అవునా కాదా, మీరు ఒప్పుకుంటారా లేదా అని నాకైతే కామెంట్స్లో అయితే చెప్పండి. చూడు, ఇది మ్యాంగో స్లీవ్స్ వచ్చేసాయండి. ఇది జేసీ క్రియేషన్స్ మ్యామ్ దగ్గర తీసుకున్న డిజైనే. మీకు డిజైన్ అయితే ఫినిషింగ్ నీట్గా వచ్చింది. డిజైన్ నెంబర్స్ అనేటివి కమిటీ పోస్ట్లో చెక్ చేస్తూ ఉండండి. కొంచెం లేట్ అవుతుంది, బట్ అయితే కంపల్సరీ అయితే సెండ్ చేస్తాను. ఓకేనా? వీడియోస్ అయితే అప్డేట్గా వస్తూ ఉన్నాయి, బట్ షార్ట్స్ కానీ పోస్ట్ కానీ కొంచెం లేట్ అయితే అవుతుంది. ఒకవేళ మేబీ మీకు కొంచెం ఏదైనా పిక్ అర్జెంటుగా అవసరం ఉంది అనుకుంటే నాకు కామెంట్స్లో అయితే అడగండి, నేను కంపల్సరీ అయితే ఆ పోస్ట్ తొందరగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? 2 హ్యాండ్స్ అయితే ఇలా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది కాంబినేషన్ గ్రీన్ పైన బ్లూ కదా, ఈ కాంబినేషన్ అనేది మీకు ఇక్కడ ఇలా దూరం నుంచి చూపించాను అనుకోండి అంత క్లారిటీగా కనిపించట్లేదు, బట్ రియల్గా అయితే బాగుంది. అంటే మనకు వీడియోల కంటే కూడా రియల్గా చూస్తే బాగుంది. ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపించాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తే మాత్రం మీకు ఏ కలర్ అయినా సరే, మెరూన్ అయినా బ్లూ అయినా ఏదైనా కాంబినేషన్ అనేది మంచిగా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? అవుట్లైన్ కూడా బాగుంది. శారీలో మనకు అవే కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇవే కలర్స్ అయితే పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్, ఇది మొత్తం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుంది. కలర్ కాంబినేషన్ బట్టే కదండి డిజైన్ మనకైతే ఎలివెంట్ అయితే అవ్వేది, కానీ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ టైం ఇంకా మంచి కలర్ కాంబినేషన్ వేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ మేబీ అలా ఆర్డర్ వస్తే మాత్రం మీకు కంపల్సరీ అయితే నేను చూపిస్తాను. ఓకేనా? ఇక ఈ శారీ చూడండి, ఈ శారీ మొత్తం అసలు కాంబినేషన్ ఏం వేయాలనేది కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. టోటల్గా ఇప్పుడు బార్డర్లో ఇక్కడ మెరూన్ కలర్ ఉంది కదా, మెరూన్ది క్లాత్ తీసుకున్నారు. మనకు గోల్డ్ జరీ వేయాలి అన్నా సరే ఇక్కడ గోల్డ్ వచ్చేసింది. ఎల్లో థ్రెడ్ వేయాలన్నా సరే, ఇప్పుడు ఎల్లో థ్రెడ్ అన్నా జరీ అన్నా ఏదన్నా ఒకటే చూసుకుంటాం కదా మనం. అయితే ఇక్కడ కొంచెం పర్పుల్ ఉందన్నమాట. ఇది బ్లూ అండ్ పర్పుల్ మిక్స్లో అయితే కలర్ ఉంది. అయితే నేను ఈ మెరూన్ పైన ఈ పర్పుల్ కలర్ అనేది కొంచెం అంత కనిపించదు కాబట్టి కొంచెం ఒక్క కలర్కి అలా అయితే యూస్ చేశాను. ఇక్కడ మొత్తం గోల్డ్ ఎల్లో ఈ షేడ్లో వచ్చింది కాబట్టి నేను ఎలా వర్క్ చేశాను అనేది చూపిస్తాను. ఇక ఏంటంటే
ఆ డిజైన్ మనము రెగ్యులర్గా వేస్తున్నానండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీకు ఈ డిజైన్ అందరికీ పరిచయం అయితే ఉంటుంది కదా. చూడండి, ఇది పికాక్ డిజైన్. ఇలా 2 పికాక్స్ అయితే ఇలా కూర్చొని మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట. ఓకేనా. టోటల్గా బూటీస్ అనేది చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చేసాను, పెద్దగా కాకుండా ఇలా చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చేసాను. అయితే కాంబినేషన్ చూడండి, మీకు ఇక్కడ నేను ఎల్లో ఫిల్లింగ్కి ఇచ్చేసాను. అవుట్లైన్ అనేది అంటే గోల్డ్ జెరీ అవుట్లైన్ అనేది నేను అవుట్లైన్స్కి ఇచ్చేసాను. అలాగే ఇక్కడ పైపింగ్ లైన్ ముడి కుట్టుకి ఇచ్చాను అనమాట, గోల్డ్ జెరీ. ఇక పర్పుల్ కలర్ అని చెప్పాను కదా, అది కూడా చూడండి కొంచెం లైట్గా ఉండి లేనట్టుగా ఇచ్చాను. ఎక్కడ ఏ కలర్ అనేది హైలైట్ చేయాలి అనేది అయితే కొంచెం మనం వేస్తూ ఉంటుంటే కొంచెం ప్రాక్టీస్ అయితే అదే అర్థమైపోతుందండి. ఒక్కొక్కసారి ఎంత ప్రాక్టీస్ అయినా సరే ఏమన్నా ఒక దెబ్బ అయితే తింటాం అనమాట మనమైతే. ఎవరైనా సరే ఏమన్నా ఒకసారి మిస్ అయిపోతుంది కాంబినేషన్ అనేది, కానీ కొన్ని కాంబినేషన్స్ అనేటివి బాగా కనిపిస్తాయి. ఇది మెరూన్ పైన ఎల్లో అండ్ పర్పుల్, అంటే ఎల్లో థ్రెడ్ గోల్డ్ జరీ, ఈ కాంబినేషన్ బాగా కనిపిస్తుంది. 2 హ్యాండ్స్ చూసారు కదా. ఇక బ్యాక్ నెక్ వచ్చేస్తే ఇలా బూటీస్ అయితే చాలా హెవీగా వచ్చేస్తాయి కదా. చూడండి, ఇది 2 పికాక్స్ అండ్ బూటీస్ వచ్చేసాయి. ఈ డిజైన్ ఏంటంటే అంత ఫ్లవర్స్ లాగా కనిపిస్తుంది కాబట్టి అందరికీ నచ్చుతుంది అనమాట. ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి డిజైన్ అయితే నచ్చుతుంది ఎందుకో. మేబీ ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ నీట్గా ఉంటే మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కదా డిజైన్ అనేది. ఇంకొక శారీ అయితే చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ అయితే వీళ్ళు నాకు సైజ్కి ఇచ్చారు. ఇంతకుముందు నేను ఇది వర్క్ అయితే చేసి ఇచ్చాను ఆల్రెడీ. మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే అందరికీ తెలిసే ఉంటుంది ఇది. ఓకేనా. ఇలా ఫ్లవర్స్ డిజైన్, సింపుల్ ఫ్లవర్స్ డిజైను. ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే ఇలా ఉంది. స్టిచ్చింగ్ తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఈ కాంబినేషన్ అయితే పింక్ శారీ వచ్చేసింది. ఇది లైట్ క్రీమ్ కలర్లో వచ్చిన గోల్డ్ అనమాట. గోల్డ్లో కూడా కాపర్ ఉంటుంది, ఎల్లో కలర్ షేడ్ ఉంటుంది, కొంచెం మెరూన్ షేడ్ ఉంటుంది, లైట్గా కొంచెం తేడా అయితే ఉంటుంది. ఇది మాత్రం ఇలా క్రీమ్ కలర్ షేడ్లో వచ్చేసింది చూడండి. క్రీమ్ అంటే కొంచెం బిస్కెట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ అంటాం కదా, ఆ కలర్ షేడ్ అయితే ఈ గోల్డ్ జరీ వచ్చింది. ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. వాళ్ళకి ఈ బ్లౌజ్ డిజైన్ నచ్చి మళ్ళీ మనకైతే ఇంకొక బ్లౌజ్ అయితే ఆర్డర్ ఇచ్చారు. అయితే వాళ్ళ శారీ అయితే ఇలా ఉంది చూడండి. అయితే నేను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవి శారీస్ చూపిస్తున్నాను కదా, మీరు శారీస్ సేల్ చేస్తున్నారా అని చెప్పేసి నాకు కామెంట్స్లో అయితే అడుగుతున్నారు. నేనైతే శారీస్ అయితే సేల్ చేయట్లేదు. ఇది చాలా వీడియోస్లలో ఈ మధ్య అయితే చెప్పాను, నాకే ఎందుకు చెప్తున్నా అనిపిస్తుంది. కానీ కామెంట్స్లో కొత్త వాళ్ళు చూస్తున్నారు కదా, కామెంట్స్లో అడుగుతున్నారు. నేను ఎలాంటి శారీ బిజినెస్ అయితే ప్రజెంట్ ఇప్పటివరకు అయితే చెయ్యలేదు, ఇంకా ఏమి అనుకోలేదు, చూద్దాం ఎప్పుడన్నా. కానీ ఇప్పుడైతే అనుకోవట్లేదు శారీ బిజినెస్. ఇవన్నీ కస్టమర్ శారీస్. నేను ఎందుకు చూపిస్తున్నా అంటే మీ దగ్గర కూడా రిలేటెడ్గా ఏదైనా శారీ ఉందనుకోండి, ఒకవేళ మేబీ ఈ శారీకి ఇప్పుడు వీళ్ళు వేయించుకున్నారు ఈ డిజైన్, మీకు కూడా ఈ డిజైన్ నచ్చుతుందేమో, ఇలాంటి డిజైన్స్ వేసుకుంటారేమో అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇలా శారీ చూపిస్తాను. వాళ్ళు వేయించుకున్న బ్లౌజ్ డిజైన్ కూడా చూపిస్తాను అనమాట. ఓకేనా. శారీ బిజినెస్ అయితే నేను చేయట్లేదు. శారీస్ అయితే నావి కాదు, కస్టమర్స్వి అన్నీ. ప్రతి ఒక్కరైతే మనం కలర్స్ వేయాలంటే శారీ కావాలి కదా. ఓకేనా. ఇక్కడ ఈ డిజైన్ చూడండి, ఇదైతే మనకు ఫ్లవర్స్ డిజైన్. ఈ డిజైన్ కూడా నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. కొంచెం బూటీస్ అనేది ఫ్లవర్స్ కొంచెం పెద్దగా ఇచ్చాను, అంటే దీంట్లో ఫ్లవర్స్ చూడండి చాలా చిన్నగా ఉన్నాయి. ఈ డిజైన్లో చూడండి ఫ్లవర్స్ కొంచెం పెద్దగా వచ్చేసి అవుట్లైన్ వస్తుంది అనమాట ఫ్లవర్కి. ఎందుకంటే దీంట్లో కలర్ ఆప్షన్ అనేది ఎక్కువగా, అంటే ఈ గ్రీన్ ఇక్కడ మెరూన్ పైన గ్రీన్ అనేది హైలైట్ అవ్వట్లేదు కాబట్టి అవుట్లైన్ గ్రీన్కి ఒక అవుట్లైన్ వచ్చేస్తే అప్పుడు ఆ ఫ్లవర్ అనేది లోపటి నుంచి హైలైట్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా ఆలోచించుకొని ఇలా అవుట్లైన్ ఉన్న ఫ్లవర్స్ అయితే వేశాను. ఇది మనకు డిజైన్ ఉంది కదా, ఈ ఫ్లవర్ డిజైన్, ఇది మనకి ఏంటంటే మిషన్తో పాటే వచ్చిన డిజైన్. ఇది 3R మిషన్తో పాటే వచ్చింది. మీకు 2 హ్యాండ్స్ చూపిస్తాను ఒకసారి చూడండి. ఇలా 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక బ్యాక్ నెక్ వచ్చేస్తే మీరు నెక్ కూడా గమనించండి ఒకసారి. ఇలా 2 పైపింగ్ లైన్స్ వచ్చేసి మధ్యలో ఇలా రౌండ్స్ లాగా వచ్చిందనమాట. బాగుంది కదా. ఇంకా మనకు ముడి కుట్టు మొన్న రీసెంట్గా ఇంకొక వీడియోలో చెప్పాను కదా, కొంచెం చెక్కిలు కూడా కాదు, బాక్స్ లాగా వచ్చింది. దీంట్లో ఏంటంటే రౌండ్స్ లాగా వచ్చింది. వీటిల్లో కూడా మనం చిన్న కుందన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. వాటిల్లో కూడా కుందన్స్ పెట్టుకుంటే
బాగుంటుంది, ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది. అసలు మగ్గం వర్కులు ఏం అవసరం చెప్పండి. ఇలాంటి ఎన్నో డిజైన్స్ మన కంప్యూటర్ వర్కులు వచ్చిన తర్వాత ఎటువంటి అసలు మగ్గం వర్కే అవసరం లేదు. నా దగ్గర అయితే ఇప్పటి వరకులో ఒక్క మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా లేదు. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది. ఓకేనా, టోటల్గా అయితే ఈ డిజైన్ అనేది మనకు ఈ శారీకి అయితే సెట్ అయిపోయింది కదా. చూడండి, ఎందుకంటే శారీలో కూడా మొత్తం ఇలానే ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి డిజైన్లో కూడా ఫ్లవర్స్ ఉన్నదైతే సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఓకేనా, ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇలాంటి మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ అనేది ప్రతి ఒక్కటి మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీరు కూడా ఒకవేళ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కన్నా రిలేటివ్స్ కన్నా ఎవరికైనా మన ఛానల్ అయితే వాళ్ళకు షేర్ చేయండి. ఓకేనా, ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఇలాంటి మంచి బ్లౌజెస్ తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.